జరిగింది. అది ఆర్థిక సహకారం కావచ్చు, లాజిస్టిక్ కావచ్చు, దాని మీద అబద్ధాలు ఆడతారు. వారు ఏదైతే కిషన్ రెడ్డి గారు మరో మాట అన్నారు, కిషన్ రెడ్డి గారు వారు బీజేపీ ఎంపీ అయి మినిస్టర్ అయి వేరే పార్టీకి సంబంధం. వారు చిన్నప్పటి నుంచి కూడా ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీలో ఉన్నారు. ఎప్పుడు కూడా ఆ పార్టీలో ఈ పార్టీలో తొంగి చూడలేదు, పోలేదు కూడా. ఇక అన్ని పార్టీ తిరిగి వచ్చినటువంటి వ్యక్తులు ఈయన మీద ఆ మాట అంటే ఎట్లా? నేను అడుగుతా ఉన్నాను, మీరు కిషన్ రెడ్డి గారి మీద మా పార్టీ నాయకుడి మీద, మా పార్టీ యొక్క మంత్రి మీద ఈ రకమైనటువంటి అభాండాలు వేయటం ఏది ఉందో మీరు ఫస్ట్ మీ మంత్రులు చూడండి, ఎంతమంది బీఆర్ఎస్ నాయకుల దగ్గర సాయంకాలం ఉంటారు, ఎంతమంది సాయంకాలం ఉంటారు అక్కడ చూడండి మీరు. అసలు మీరు బీఆర్ఎస్ మొత్తం ఒకటే కదా, మీరు బీఆర్ఎస్ ఒకటే. కాబట్టి కిషన్ రెడ్డి గారి మీద ఈ యొక్క అభియోగాలు వేయడం అనేది చాలా పొరపాటు. అది తర్వాత మీరు వాటర్ షేరింగ్ గురించి మాట్లాడారు. నేను వాటర్ షేరింగ్ విషయంలో ఒక మాట చెప్తా ఉన్నాను. ఈరోజు పాలమూరు రంగారెడ్డి విషయంలో ఇక్కడ ఫుల్గా కరప్షన్ జరుగుతుంది. కాళేశ్వరంలో ఆయన చేస్తే ఇక్కడ నేను ఎందుకు చేయకూడదు అనే దీంట్లో ఆలోచన ఉన్నాడు ఆయన. ఇద్దరు ఆయనకు కాళేశ్వరంలో బాగా వచ్చినాయి, ఇప్పుడు మనం లార్జ్ స్కేల్ కరప్షన్ ఇక్కడ చేద్దాం. ప్రాణహిత చేవళ్ళ మీద అబద్ధాలు ఆడతారు. అది ఎంత కిషన్ రెడ్డి గారిని దానికి పనిచేయాలంట. పాలమూరు రంగారెడ్డికి ఇంకా అసలు వీళ్ళు దాన్ని కూడా ఏటీఎం తయారు చేయాలి. కాళేశ్వరంని ఎట్లయితే కేసీఆర్ గారు ఏటీఎంగా తయారు చేశారో, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దీన్ని మెగా ఏటీఎం కింద పాలమూరు రంగారెడ్డిని తయారు చేస్తున్నారని చెప్పేసి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా కమిషన్ల కోసము దీన్ని ఏటీఎంగా తయారు చేసుకోవడం కంటే తెలంగాణ ప్రజల కోసము, రైతుల కోసం కాదు ఈ ఏడుపంతా. వాళ్ళు నిజంగా బాధపడేది ఏంటంటే మా ఏటీఎం తొందర రావట్లే, మా ఏటీఎంలో తొందర ఫిక్సింగ్ కావట్లేదు అనే బాధ మాత్రం, అంతేగానే ఇదేం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ, మేము ఈ భారతీయ జనతా పార్టీ యొక్క ఏదైతే ఎంపీలు ఉన్నారో, మా ఎమ్మెల్యేలు ఉన్నారో, నిరంతరం తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్నాం. ఈ యొక్క తెలంగాణ ప్రజల కోసం మేము అహోరాత్రులు పనిచేస్తూ ఉన్నాం. తెలంగాణ రైతుల కోసం పనిచేస్తూ ఉన్నాం. రేపు విద్యార్థుల కోసం కూడా మేము పోరాడతాం. తెలంగాణ రైతుల కోసం కూడా మేము చేసినటువంటి విషయాలు కూడా అందరూ చూశారు. ఏదైతే RR రోడ్ అని చెప్పారు, RR రోడ్, రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా సెంటర్ మాత్రమే ఇచ్చింది. ఇక్కడ ఒక ల్యాండ్ అక్విజిషన్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఏం చేసిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ రీజనల్ కోర్టు ఇచ్చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది అడుగుతా ఉన్నాను నేను. ఎంత ఇచ్చింది అన్న వాళ్ళు చెప్పలేకపోతారు, వాళ్ళు ఏం ఇవ్వలేదు. ఎక్కడెక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ద్వారా అన్నీ ఇచ్చాము, అది MMTS కావచ్చు, మెట్రో కావచ్చు, RRR కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక కాంట్రిబ్యూషన్ ఎక్కడ? అదేవిధంగా మీరు మూసీ గురించి మాట్లాడారు. మీరు ఈ మూసీ గురించి మాట్లాడే సందర్భంగా నేను ఒకటే మాట్లాడుతున్నాను, మూసీ ప్రక్షాళనకి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. మీరు మూసీ యొక్క సంబంధించిన దాంట్లో ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మీరు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని, అక్కడ ఉన్నటువంటి ఇళ్లని నిర్వాసం చేసిన దానికే మేము వ్యతిరేకం ఉన్నాం. మూసీ వాసన ఎవరికి ఇష్టం లేదు, మూసీ వాసన ఎవరికి ఇష్టం లేదు. అది ప్రక్షాళన జరగాల్సిందే. ఆ ప్రక్షాళన జరగాల్సినటువంటి ఒక దానికో పద్ధతి ఉంటుంది, దానికో DPR ఉంటుంది. ఆ DPRఏ ఇంకా సరిగ్గా లేదు. ఫస్ట్ DPR మీరు కొన్ని వేలు అన్నారు, ఇప్పుడు 1,00,000 అంటున్నారు. ఇది ఇంకో ఏటీఎం తయారవుతుంది. అక్కడ పాలమూరు రంగారెడ్డి ఒక ఏటీఎం. ఇప్పుడు